ఉంటారు? బాగుంటారా? నిన్న మురుకు చేస్తున్నాను, ఈరోజు నిప్పెట్ చేయబోతాను. శనగింజలు ఈ చిన్న కప్పు కాబట్టి ఈ సైజుకు ఎత్తుకుంటా. ఒక కప్పు వేయించింది శనగింజలు, తినే శనగపప్పు ఒక కప్పు, అదేమి ఒక కప్పు పచ్చి శనగబీర నానబెట్టుంటా. మళ్ళీ వచ్చి నూరుకోవాలి ఇదంతా మిక్సీకి. కరివేపాకు, అంత కరివేపాకులు, ఒక 10 ఎండుమిర్చి, ఒక తెల్లగడ్డలు, అంత ముడి తెల్లగడ్డ ఉన్నదా అది వేసుకుంటాం. ఒకటి వేసుకుంటాం, ఎంత రేట్ ఎక్కువ కదా అందుకు చాలు, ఒకటి చాలు. మళ్ళీ వచ్చి నువ్వులు ఒక స్పూన్ వేయించి పెట్టుకుంటా. మళ్ళీ దీనికి వెన్న, వైట్నర్ ఉంటాయి దీంట్లో, ఓకే ఒక 2 స్పూన్ ఉంటాయి వెన్న. ఇది మళ్ళీ కావాల్సింది ఉప్పు, దీనికి బియ్యం పిండి, ఇంగువ కొంచెం వేసుకోవాలి. వేసేటప్పుడు అన్నీ చూపిస్తాం, కావాల్సిన అన్నీ ఇప్పుడు చూపించినాను. బియ్యం పిండి దీంట్లో ఒక 2 కప్పు ఎత్తుకొని వస్తాం. నిప్పెట్ ఇది కూడా వేయించుకోవాలి బాగా, 2 కప్పులు. దీనికి కూడా బాగా వేయించేసి, మనం ఎక్కువ వేయించకూడదు, కొంచెం అట్లా ఉడకవుతా చాలు వేయించేసి. ఈ 2 కప్పు బియ్యం పిండికి ఇదంతా కొలుతా అని. మళ్ళీ ఉడుకు నీళ్ళు ఒక అంత కాంచి పెట్టుకోవాలి. కాంచి కొంచెం పెట్టుకోవచ్చు, లేదా అట్లే కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి నిప్పెట్టుకు మనం ఒక 2 కప్పు ఎత్తుకున్నాం కదా, దీంట్లో 2 కప్పు వేయించుకున్నాం కదా, దానికి కావాల్సింది శనగపప్పు ఒక కప్పు, ఒక చిన్న కప్పుతో ఇది. దీంట్లో చాలు, చిన్న కప్పు ఉంటే ఎంత ఉంటాయి, 50 గ్రాములు ఉంటాయి ఇంకోట. నిప్పెట్టుకు కావాల్సినన్ని ఏమేమి చూపిస్తాం వేసేది మీకు. చూడండి, వేసేస్తాను దీంట్లో 2 కప్పుకు అంత ఈ కప్పుల తినే శనగపప్పు, అదే కప్పుల ఇదిలా వేయించిన శనగింజలు. ఇది వైటి సంగా వేస్తే చాలు, నైస్ అవసరంలా. వైటి సంగా ఇంకా నైస్ వద్దు, ఇట్లా పల్లపల్లిగా ఉంటుంది చాలు. నెక్స్ట్ వచ్చి 10 ఎండుమిరకాయ పొడి వేయము, అందుకే ఎండుమిర్చి వేస్తా బాగుంటుంది దీనికి వైటి సంగా. ఇది కూడా ఒక తెల్లగడ్డలది అట్లే, కరివేపాకు అంత ఒక పిడిస కరివేపాకు. ఇది కూడా చాలు, ఏమేమి కావాలో కలుపుకొని వస్తాం. చూడండి అయిపోయిందా ఒకటి సంగా వేయించేస్తాం. నిండా నైస్గా నిండా వేయకూడదు, కొంచెం కొరకొర అట్లా వేసుకోవాలి. అన్నీ ఊడ్చి వేస్తాం, ఓకేనా. వేసుకుని చూడండి, ఒక స్పూన్ వైట్నర్ స్పూన్ ఉంటాయి నువ్వులు వేయించిండేది, ఇది ఒక స్పూన్ సాల్ట్, వైట్నర్ స్పూన్ చాలు అనుకుంటా. మళ్ళీ వచ్చి ఇది వచ్చి నానబెట్టుకున్నాము 2 గంటల సేపు, అది వేసుకునేసాం. నిప్పెట్టుకో ఎందుకు ఇది నిప్పెట్టుకు బాగుంటాయి కదరా, అందుకు వేస్తారు నిప్పెట్టుకి. ఇలా తినప్పుడు బాగుంటాయి, నూనెలో వేయించేస్తాం కదా, కరకరాలు ఆడుతుంది. ఇది ఒక 2 స్పూన్లు ఉంటాయి వెన్న, ఇది బట్టర్ అంటారు.
ఇంట్లో కూడా వెన్న చేస్తాను, అది అన్నీ నీ చేసేస్తాను నేను, ఏం లేదు. అందుకే ఇది అంగిట్లో మా పాప తీసి పెట్టుంటే దాన్ని ఎత్తి నేను దీనికి తెస్తాను. కొంచెం ఇంకో వేసుకునేస్తాం. ఒక అర స్పూన్ చాలు. ఉడికి నీళ్ళు వేడి చేస్తున్నాను, దానికి కలుపుకొస్తాను. బాగా ఇదంతా కలపెట్టుకుని వస్తాను. బాగా అన్నీ కలిపేసి వేనీళ్ళు, ఉడికి నీళ్ళే పోయాలి, అప్పుడే బాగుంటుంది మనకు. లేకపోతే గట్టిగా వస్తుంది. ఇప్పటి కలిపేస్తాం. మీరు కూడా ఎందుకు చేస్తారు ఇంట్లో నిప్పెట్టు మురుకులు? చెప్పండి మీ పిల్లలకు. మా కొడుకుని కలపమంటిని, వాడు బాగా కలుపుతాడు కాబట్టి నా వల్ల అయ్యేలా చేనొప్పి కలిపేకి. చాలా నీళ్ళు ఉండే పిండి కింద ఉండేది బాగా కలిపేసి సరిపోతుంది. నూనె కూడా వేడి ఎక్కిపోతుంది. ఒకటి కాల్చుకొనేస్తాం, మీకు చూపిస్తాం. మీకు కావాలంటే రండి మా ఇంటికి, తింటారు మురుకు నిప్పెట్లు. ఓకేనా? ఏం పండగల ఊరికే తినేకి చేస్తూ ఉంటాయి. బాగా నాలుగా పక్కకు చూపి. చాలు చాలు, మీకు తట్టేటప్పుడు చూపిస్తాం. ఓకే, ఇది నిప్పెట్టుకు మీకు చూపిస్తాం. ఫస్ట్ కొంచెం నూనె ఇట్లా కవర్ పల్సగా ఉంటాయి కదా, ఇట్లా కవర్లు తీసుకోండి. బాగా ఇట్లా నూనె సరిమినాక ఒక 5-6 మనం వేసుకోవచ్చు. చూడండి, ఈ కవర్ని 2 ఇట్లా కట్ చేసి ఇలా రౌండ్ చేసి పెట్టేసి, గ్లాస్ ఉంది కదా దాంట్లో అట్లా మెల్లిగా అట్లా అదుపుకునేస్తాం. ఇంకా ముచ్చుకోమా అన్నిట్లా నిప్పెట్టు ఇట్లా ఒక గ్లాసులో అట్లా అదిమేస్తాం బాగా సన్నగా. ఒక్కొక్కటి చైల్ కట్టాలతో లేట్ అవుతుంది. అట్లా రౌండ్ చేసి మనం ఇలా అదిమి పెట్టేసుకుంటే ఒకటి గబగబన అయిపోతాయి. గబగబన వేసేసి ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ఎక్కువ నిదానంగా దీంట్లో వేస్తాం. చూసి నూనె కడాయి నిదానంగా వదలండి. బాగా ఇంకా ఎర్రగా ఉంది కదా, చక్కగా పిండితే వేయించడం కదా, ఒక నల్లగా అయిపోతాయి. చక్కగా బాగా నూనె నూనె అంతా వడిగినాక తీసినాక
ఎంతో టేస్ట్ అయిన నిప్పట్ రెడీ. రండి తింటాం మీరు కూడా. చూడండి ఎంత బాగా ఉబ్బి ఉడుకు చాలా. చూడండి ఉడుకు కాల కొంచెం ఆరాల, కొంచెం ఆరినాక చూపిస్తాం. సూపర్ బాగుంది.